తమిళనాడు సెల్వం నోటి నుండి కఠినమైన మాటలు బయటకొస్తున్నాయి. రోజు రోజుకు ఆయన వాగ్దాటి పెరుగుతోంది. శశికళపై మరోసారి నిప్పులు చెరిగారు. శశికళను పోయస్ గార్డెన్ నుండి బయటకు తరిమేస్తానన్నారు పన్నీర్ సెల్వం. చిన్నమ్మపై ఇలా పన్నీర్ వ్యాఖ్యలు చేయటం ఇదే తొలిసారి. తమిళ రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో పన్నీర్ సెల్వంతో సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్ర భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. పోయస్ గార్డెన్లో ఉండే హక్కు శశికళకు లేదన్నారు పన్నీర్ సెల్వం. పోయస్ గార్డెన్ను జయలలిత మెమోరియల్గా మార్చేస్తానంటూ స్పష్టం చేశారాయన. అమ్మ వీర విధేయురాలుగా చెప్పుకుంటున్న శశికళ తన కుటుంబ సభ్యులను మళ్లీ పోయస్ గార్డెన్లోకి ఎలా రప్పించారంటూ ఆయన ప్రశ్నించారు. అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయస్ గార్డెన్ అపవిత్రమయ్యే అవకాశం ఉందని మండిపడ్డారు. అందుకే తాను అమ్మ కలల సౌధం పోయస్ గార్డెన్ను మెమోరియల్గా చేస్తానంటున్నారు పన్నీర్ సెల్వం. ఓపీఎస్ శశికళ ఆధిపత్య పోరులో దేవర్ సామాజిక వర్గం చాలా కీలకంగా మారింది. ఇద్దరు నేతలు ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావటం విశేషం. అన్నా డీఎంకేలో ఎవరి మాట చెల్లుతుందో చూసుకుందామా అని అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ సెల్వం వర్గాలు సవాళ్లు విసురుకుంటున్నాయి. పోయస్ గార్డెన్ నివాసం ఎదుట శశికళ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. శశికళను ఢీకొట్టే సత్తా పన్నీర్ సెల్వంకు లేదని ఆమె మద్దతుదారులు నినాదాలు చేశారు. అన్నా డీఎంకేలో ఎవరి మాట చెల్లుతుందో చూసుకుందామా అంటూ శశికళ వర్గం, ఇటు పన్నీర్ సెల్వం వర్గాలు సవాళ్లు విసురుకుంటున్నాయి. పోయస్ గార్డెన్ నివాసం ఎదుట శశికళ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. శశికళను ఢీకొట్టే సత్తా పన్నీర్ సెల్వంకు లేదంటూ ఆమె మద్దతుదారులు నినాదాలు చేశారు. శశికళ వర్గం ఎమ్మెల్యేలు పాండిచ్చేరి రోడ్లోని గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారు. వాళ్లను కలవటానికి ఎవరినీ కూడా అనుమతించడం లేదు. అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, పన్నీర్ సెల్వానికి వ్యతిరేకంగా శశికళ వర్గం ఆందోళన దిగింది. పోయస్ గార్డెన్ లోని జయ నివాసానికి సమీపంలో కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఆందోళన దిగి అక్కడ పన్నీర్ సెల్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావాలనే లేనిపోని అభద్రతా భావాన్ని పెంచి పరిస్థితులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నప్పటికీ కావాలనే డ్రామా చేస్తున్నారంటూ వీళ్ళంతా కూడా ఆందోళన దిగారు. నిన్నటి నుంచి కూడాను తమిళనాడు వ్యాప్తంగా పన్నీర్ సెల్వంకు మద్దతుగా శశికళకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటే ఇవాళ శశికళ వర్గం కూడా పన్నీర్ సెల్వం వర్గానికి ధీటుగా ఆందోళన దిగింది. పోయస్ గార్డెన్ సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పోయస్ గార్డెన్ కొంత రోజు కూడా వస్తుంటారు. ఇవాళ కూడా వచ్చినటువంటి కార్యకర్తలు జరుగుతున్నటువంటి పరిణామాలపై వారంతా కూడా ఆందోళన దిగారు. కుట్ర చేస్తున్నటువంటి పన్నీర్ సెల్వం కావాలనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవ్వాలని అందరూ కోరుకుంటున్నటువంటి ప్రయత్నాన్ని గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా శశికళ ముఖ్యమంత్రి కావడం ఖాయం. తమకున్నటువంటి బలం తెలిసి కూడా పన్నీర్ సెల్వం చేస్తున్నటువంటి కుట్రలకు భగ్నం కలిగించేలా ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఏర్పాటుకు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరుతూ వీళ్ళంతా కూడా అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఎంతకీ అక్కడి నుంచి కదలడం లేదు. దీంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. వచ్చినటువంటి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ మురళి.
అన్నా డీఎంకేకు చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 38 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లున్నారు. శశికళ క్యాంప్లో ప్రస్తుతం 18 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉండగా అజ్ఞాతంలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది కూడా ఇదే కులానికి చెందిన వాళ్లున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరికకు సమయం ఆసన్నమైంది. గవర్నర్ వచ్చేలోపు బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు పన్నీర్ సెల్వం. అందరినీ ఆశ్చర్యపరుస్తారని ఎమ్మెల్యేలు శశికళ బంధనాల నుండి తప్పించుకుని తన వైపు వస్తారంటున్నారు. అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు క్లైమాక్స్ చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు నేడు ఇరుపక్షాల బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం చెన్నై చేరుకుంటున్నారు గవర్నర్. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటున్న శశికళ వర్గం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరారు. అన్నా డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. తంబిదురై నేతృత్వంలో అన్నా డీఎంకే ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతిని కలిసి గవర్నర్ తీరుపై ఫిర్యాదు చేయబోతున్నారు ఎంపీలు. మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్ శశికళను సీఎంగా ప్రమాణం చేయించడానికి ఆహ్వానించడం లేదన్నది అన్నా డీఎంకే ఎంపీల ఆరోపణ. అయితే ఇప్పటి వరకు రాష్ట్రపతి ప్రణబ్ అపాయింట్మెంట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకెవరికీ కూడా ఖరారు కాలేదు. శశికళకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న విషయంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ అంటున్నారు. వీళ్ళందరినీ సీక్రెట్ క్యాంపుకు తరలించారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను బస్సులో ఎక్కించి చెన్నైలోని 5 హోటళ్లకు తరలించారు శశికళ అనుచరులు. ఎమ్మెల్యేల నుండి ఫోన్లు కూడా తీసేసుకున్నారు. గతంలో జయలలిత నియమించిన అన్నా డీఎంకే ఐటీ విభాగం చీఫ్ను తొలగించారు శశికళ. 130 మంది క్యాంప్లో ఉన్న శశివర్గం చెబుతున్నప్పటికీ 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ చెన్నై చేరుకోగానే ఆయనతో సమావేశం కాబోతున్నారు శశికళ. తనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరబోతున్నారు. కేర్ టేకర్ సీఎం పన్నీర్ సెల్వం కూడా గవర్నర్తో సమావేశం కాబోతున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. చెన్నై చేరుకోగానే ముందు పన్నీర్ సెల్వంతోనే భేటీ అవుతారు గవర్నర్. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని శశికళను ఆదేశిస్తారా లేక గవర్నర్ ముందు ఎమ్మెల్యేలను శశికళ పెరేడ్ చేయిస్తారా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. పన్నీర్ సెల్వం కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటున్నారు పన్నీర్. అంతేకాదు అన్నా డీఎంకే ఖాతాల నుండి ఒక్క పైసా కూడా తన సంతకం లేకుండా ట్రాన్స్ఫర్ చేయరాదని బ్యాంకుకు లేఖ కూడా రాశారు. అమ్మను తనను పార్టీ కోశాధికారిగా నియమించారని, శశికళతో సహా ఎవరికీ కూడా తనను పదవి నుంచి తొలగించే అధికారం లేదంటున్నారు పన్నీర్. అన్నా డీఎంకే కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష భేటీకి 131 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని శశికళ వర్గం అందరినీ నమ్మించింది. కానీ 87 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా చూపించే ప్రయత్నం శశికళ వర్గం చేసినట్టు చెబుతున్నారు. భేటీకి 43 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదంటున్నారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్నారు అటు పన్నీర్ సెల్వం. శశికళకు సీఎం పదవి చేపట్టే అర్హత లేదంటూ మరోసారి స్పష్టం చేశారాయన. ప్రపంచమంతా ఓవైపు, సుబ్రహ్మణ్యస్వామి మరోవైపు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి శశికళకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారాయన. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తమ నేతగా శశికళను ఎన్నుకున్నారని, సీఎం పదవిని చేపడితే తప్పెలా అవుతుంది అంటూ ఆయన ప్రశ్నించారు. పన్నీర్ సెల్వం వాదన అర్ధరహితమంటున్నారు సుబ్రహ్మణ్యస్వామి.